నిన్ననే మాట్లాడుకున్నాం. అక్కడ రాష్ట్ర టోల్ గేట్లలో ఛార్జీల పెంపుకి పర్మిషన్ ఇచ్చారు అన్నట్టు. అట్లాగే మొన్ననే బస్సు ఛార్జీలు పెంచారు. ఇక 1 by 1 ఛార్జీల పెంపు. ఒకటేంటంటే అక్కడ తిండి 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 ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నందుకు నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రతి దాని మీద పన్నులు పెంచేయడం, ఇచ్చింది ఇంత తింటనది ఇంత దుర్మార్గంగా తయారైపోయింది. ఇప్పుడు ప్రస్తుతం తాజాగా జరుగుతున్నటువంటి పని ఏంటయ్యా అంటే నందిని పాలు అంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి కోఆపరేటివ్ సెక్టార్ ద్వారా చేసేటువంటి ఆ పాల ధర 4 రూపాయలకి పెంచారు. ఆటోమేటిక్గా పబ్లిక్ని ఎత్తిన ఈ 4 రూపాయల వారు రోజుకి ఒక మనిషి తీసుకునేటటువంటి పాలు 4 పాల ప్యాకెట్ల 2 పాల ప్యాకెట్ల వీటన్నిటి లెక్కన చూసుకున్నప్పుడు విడిగా చూస్తే 4 రూపాయలు పెద్ద లెక్క కాదు. నెలవారీగా మధ్యతరగతి లెక్కలు వేసుకుంటారు కాబట్టి అప్పుడు భారమే అనిపిస్తుంది. తెలియకుండా భారాలు వేస్తే పట్టించుకోరు. ఆఫ్టర్ ఆల్ 4 రూపాయల గురించి కూడా జనం పట్టించుకుంటారా అన్నది వాళ్ళ ఉద్దేశం. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, పబ్లిక్ ఎలా ట్రీట్ చేస్తారో చూడాలి.